హాయ్ అండి, అందరికీ నమస్తే. కొర్లి శ్రీనివాసరావు గారు రచించినటువంటి నీలిమిన్నాగు పార్ట్ 10. ఒక చిన్న మాట అండి, నా వాయిస్ ఉంది కదా, సో ఇది నేను నవల్ చదివినా, మాట్లాడినా, అలాగే అరిచి గొడవపడి పోట్లాడినా ఇది ఇలాగే ఉంటుందంటే బేస్ ఎక్కువ రాదనమాట. ఈవెన్ నా శృతి లెవెల్ కూడా ఓన్లీ 6, అంతకు మించి పోదు. సో క్యారెక్టరైజేషన్ బట్టి ఏదైనా చిన్న చిన్న మాడ్యులేషన్స్ అయితే నేను చేయగలుగుతాను, కానీ నా బేస్ ఏదైతే ఉందో నేను దాన్ని మార్చుకోలేను. ఎవరికైనా ఈ నవల వినడానికి నా వాయిస్లో ఇబ్బందిగా ఉంటే మీరు సింపుల్గా స్కిప్ చేసుకోవచ్చు. ఇది ఫోర్స్ అయితే ఏం లేదు కదా, మ్యాండేటరీ కాదు కదా. వినాలనుకుంటే వినొచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అదనమాట జరిగిన కథ. విక్రాంత్కి గుడియా మరో పని చెప్తుంది. రాక పంపించిన ఫోటో, ఇతర వివరాలు చూపిస్తుంది. మహేందర్కి నీలవేణి పేరు చెప్పుకుని వచ్చిన అమ్మాయి పైన తనకు ఉన్న అనుమానాలను వివరిస్తాడు దాసు. భాషా మరణం సహజం అన్నట్లు చూపించామని, కాకపోతే అతని మరణం పైన తమకి కూడా అనుమానాలు ఉన్నాయని, నీలవేణి వస్తే అరెస్టు చేయాలనుకుంటున్నామని చెప్తాడు. ముఖర్జీ ఒక ఆడిటర్. పరిశ్రమలో ఒక పెద్ద టేక్ ఓవర్ జరగబోతుందని, దాన్ని చేసే ప్రేమ్ కుమార్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని కొన్ని ఆధారాలు సంపాదిస్తాడు. వాటిని ప్రజెంట్ చేయడానికి ల్యాప్టాప్తో సిద్ధం చేసుకుంటాడు. గుడియా, విక్రాంత్లు ముఖర్జీ ఉండే అపార్ట్మెంట్కి వెళ్తారు. వాచ్మెన్ భార్యకి ఏదో చెప్పి పైకి వెళ్తుందామె. కాలింగ్ బెల్ కొట్టిన గుడియాను లోపలికి ఆహ్వానిస్తాడు ముఖర్జీ. అతని భార్య తన తండ్రికి యాక్సిడెంట్ అయితే హడావిడిగా కలకత్తా వెళ్ళింది. ఒంటరిగా ఉన్న ముఖర్జీకి గుడియాను చూసి కొంటె ఆలోచనలు వస్తాయి. వాటర్ ఇచ్చాడు. థ్యాంక్స్ అంటూ ఆమె వాటర్ గ్లాస్ను అందుకుంది. సోఫాలో కూర్చుని ముఖర్జీ ఇచ్చిన వాటర్ని తాగుతూ ఉంటే, ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు. ఆమెపై తనకు ఇంట్రెస్ట్ కలిగింది అన్న విషయాన్ని కళ్ళలో చూపిస్తూ. ఓహ్, చాలా దూరం, మహేంద్ర హిల్స్ నుంచి వస్తున్నాను. చాలాసేపు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అంది స్టైల్గా. ఆమె భారతీయ భాషలో చాలా వరకు స్పష్టంగా మాట్లాడగలదు. చిన్నప్పటి నుంచి టూరిస్టులతో తిరగటం, వాళ్ళతో మాట్లాడుతూ వారి కట్టు బొట్టు భాష తీరు అనుకరించడం ఆమెకి ఒక ఆటగా ఉంటూ ఉండేది. అది కాస్త ఆమెకు సాధనలో పరిపక్వం పొందిన తర్వాత ప్రొఫెషనల్గా ఉపయోగించడం మొదలైంది. కాఫీ అన్నాడు. ఆంటీ లేరుగా అనబోయి, మీ మిస్సెస్కి ఇబ్బంది అవుతుందిలే అంది గుడియా. నోనో, తను ఊర్లో లేదు, నేను కాఫీ బాగా చేస్తాను అన్నాడు. ఓహ్, ఎవరూ లేరా అంది గర్గల్స్ తీసి టీపాయ్ మీద పెడుతూ. అప్పుడు ఆమె ముఖం స్పష్టంగా కనబడుతుంది. తాజాగా రసగుల్లలా కనిపించింది. ఏం భయమా అన్నాడు టీజింగ్గా. అవును అంది భయాన్ని అభినయిస్తూ, కళ్ళు పెద్ద పెద్దగా చేస్తూ. అంతలోనే పక్కపక్క నవ్వి, నన్ను మీరేం చేస్తారు? చేస్తే నేను మిమ్మల్ని ఏమైనా చెయ్యొచ్చేమో అంది. రియల్లీ అన్నాడు ఆశగా. కాఫీ అంది గుడియా కొంటిగా నవ్వుతూ. అతను కిచెన్లోకి వెళ్తుంటే, మీ వాష్రూమ్ వాడొచ్చా అంది. ఇల్లంతా నీ ఇష్టం, ఏమైనా వాడుకోవచ్చు అన్నాడు ముఖర్జీ. అతని మనసు ఆనందంతో గంతులు వేయసాగింది. ఈ అమ్మాయిని ఎట్లోగాలా ఓ పట్టు పట్టొచ్చు అనుకున్నాడు. గుడియా లేచి గ్రిల్ డోర్ లాక్ చేసింది. తీరిగ్గా అన్ని గదుల్లోకి వెళ్ళింది. అతని ల్యాప్టాప్ తీసుకుంది. స్టడీ రూమ్లో ఉన్న డెస్క్ టాప్ కంప్యూటర్ ముందు కూర్చుని, నీ కంప్యూటర్ పాస్వర్డ్ ఏమిటి? నేను ఈమెయిల్ చూసుకోవాలి అంది. లవ్ యూ డార్లింగ్, నో స్పేస్ అన్నాడు కిచెన్లో నుంచి. ఓకే అంది గుడియా. కంప్యూటర్ ఓపెన్ చేసి తన వెంట తెచ్చుకున్న ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లోకి డంప్ చేసుకుంది. తర్వాత అతని హార్డ్ డిస్క్ డ్రైవ్ ఫార్మాట్ చేసింది. అక్కడి నుంచి లేచి, అది పని చేయటం లేదు, నీ ల్యాప్టాప్ పాస్వర్డ్ చెప్పు అంది. సేమ్ పాస్వర్డ్ అన్నాడు అతను. ఇంత ఈజీగా నా పని అయిపోతుందా అనుకుంది గుడియా. దానిలోని సమాచారాన్ని మొత్తాన్ని ఇంకొక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో డంప్ చేసుకుని ల్యాప్టాప్ని కూడా ఫార్మాట్ చేసేసింది. ఒళ్ళు విరుచుకుంటూ లేచి నుంచుంది. అంతలో చిక్కటి కాఫీ గుమగుమలాడేలా చేసుకుని బిస్కెట్స్తో పాటు వచ్చి 2 కప్పుల కాఫీ పట్టుకొని వచ్చాడు ముఖర్జీ. ఒళ్ళు విరుచుకుంటున్న గుడియా గెద ఎత్తులు చూసి గుటకలు వేశాడు. అతని కళ్ళలో కోరిక చూసిన గుడియాకు కోపం వచ్చింది. దుర్మార్గుడు, ఇప్పటి వరకు మంచివాడో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చెడ్డవాడు. నాకు ఈ కారణం చాలు వీటిని శిక్షించడానికి అనుకుంది. ఆమె కళ్ళు నీలంగా మెరిశాయి. ఆమె తన బ్యాగ్ ఓపెన్ చేసింది. కప్పులు ఉన్న ట్రేని టీపాయ్ మీద పెట్టి ఆమె పైపు వెళ్ళబోయిన ముఖర్జీ భయంతో నిలబడిపోయాడు. ఆమె వైపు చూసిన అతని కళ్ళు తను చూసిన దృశ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకునే లోపే అతని గుండె కొట్టుకోవటం మానేసింది. మొదలు నరికిన మానులా నేల కూలాడు. అతని చెయ్యి టీపాయ్ మీద ఉన్న ట్రేకి బలంగా తగిలింది.
కప్పులు 2 గాలిలోకి ఎగిరి అతని మీద పడ్డాయి. వేడివేడి కాఫీ అతని ఛాతీ మీద పడి మెడ వరకు ప్రవహించింది. తల కింద చిన్న మడుగులా కట్టింది. సోఫాలో అతను పెట్టి ఉంచిన బ్రీఫ్ కేస్ తెరిచి దానిలోని పేపర్స్ని తన బ్యాగ్లోకి మార్చుకుంది. బ్రీఫ్ కేస్ అక్కడే ఉంచింది. తర్వాత తను తిరిగిన చోట, తన చేతులు ఉంచిన చోట టిష్యూతో తుడిచింది. తీరికగా బయటకు నడిచింది. ఆమె కిందకి దిగేటప్పుడు టైం చూసుకుంది. వాళ్ళు ప్లాన్ చేసుకున్న ఎగ్జాక్ట్ టైం అది. విక్రాంత్ ఆమెని గమనించాడు. ఆమెను నోటీస్ చేసిన వాచ్మెన్ భార్య ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే ఆమెకి ఫోన్ చేశాడు విక్రాంత్. హిందీలో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె వచ్చి రాని భాషతో అవస్థలు పడుతూ ఉంటే గుడియా బయటకు నడిచింది. ముఖర్జీ ఆఫీస్కి సమయానికి రాకపోవటం వెంటనే నోటీస్ చేయలేదు అతని స్టాఫ్. అతని భార్య మళ్ళీ ఫోన్ చేసినప్పుడు అతని దగ్గర నుంచి సమాధానం లేకపోవటంతో అసిస్టెంట్కి ఫోన్ చేసింది. మీ సార్ ఎక్కడా అంటూ. అతను చెప్పిన సమాధానం విని ఆమెకు అనుమానం వచ్చింది. ఈ మనిషి ఇంకా ఆఫీస్కి వెళ్లకుండా ఏం చేస్తున్నాడు? ఇంటికి ఎవరినైనా తెచ్చుకున్నాడా? ఫోన్ ఎత్తి తనతో మాట్లాడితే తనకు తెలిసిపోతుంది అనుకున్నాడా? అందుకే ఫోన్ ఆన్సర్ చేయట్లేదా? వెంటనే అపార్ట్మెంట్ వాచ్మెన్కి ఫోన్ చేసింది. రాజు, సార్ ఇంట్లోనే ఉన్నారా అంటూ ఆరా తీసింది. నాకు తెలియదమ్మా, నేను ప్లంబర్ని పిలుచుకురావటానికి వచ్చాను. సెక్రటరీ సార్ దగ్గర నుండి తీసుకురమ్మన్నారు అన్నాడు. సీత ఇంట్లో ఉంది, అడగండమ్మా. అలాగేలే, సీతనే అడుగుతా అంటూ కాల్ కట్ చేసి ఆమెకు ఫోన్ చేసింది. హలో అంది సీత. సీత, నేను మిసెస్ ముఖర్జీని అంది ముఖర్జీ భార్య. చెప్పండమ్మా. సార్ ఇంట్లో ఉన్నారా? ఉన్నారమ్మా, ఇప్పుడే ఎవరో వచ్చి వెళ్ళారు అంది సీత. అనుకున్నట్లే అయింది. ఎవరినో ఇంటికి పిలిపించుకుంటున్నట్లున్నాడు. ఈ మగవాళ్ళంతా ఇంతే, కక్కుర్తి బుద్ధి అనుకుంది. ఎవరు వచ్చింది? మన ఇంటికి ఎప్పుడు వచ్చే ఆ కళ్ళజోడు పంతులు గారా అంది. లేదమ్మా, ఎవరో అమ్మాయి సార్ని కలవాలి అంది. ఒకతే వచ్చింది, అరగంట ఉండి వెళ్ళింది. ఇదిగో వెళ్ళి 1 గంట కావస్తోంది అంది. వామ్మో, నా కొంప ముంచేశాడు అనుకుంటూ సీత ఒకసారి పైకి వెళ్ళి సార్కి ఫోన్ ఇచ్చి మాట్లాడమను, నేనొచ్చాక నీకు ఇనామీ ఇస్తా అంటూ ఆశ పెట్టింది. అలాగే అమ్మా అంది సీత కొత్త కోక కొనుక్కోవచ్చని ఆనందపడిపోతూ. లిఫ్ట్ ఎక్కి 4th ఫ్లోర్కి వెళ్లేలోపు వచ్చిన అమ్మాయి ఎంత హైటు, వయసు ఎంత, ఏ రంగు, ఎలాంటి బట్టలు కట్టుకుంది, సేల్స్ గర్ల్, కాల్ గర్ల్ లాంటి విషయాలన్నింటినీ ఎంక్వైరీ చేస్తున్నట్లుగా కాకుండా యథాలాపంగా మాట్లాడుతున్నట్టు రాబట్టింది. అమ్మగారు, గేటు వారగా తెరిచి ఉందండి. కాలింగ్ బెల్ కొట్టినా సారు తలుపు తీయటం లేదండి అంది. ఏది, గ్రిల్ తలుపు వారగా తెరిచి ఉందా? లోపల ఏం చేస్తున్నారు? తలుపులు గట్టిగా కొట్టి పిలువు అంది. సారు, సారు అని పిలిచింది. ఎవరు పలకడం లేదండి, ఏ సౌండు లేదు. లోపలికి వెళ్ళి చూడమంటారా అంది సీత. వెళ్ళి చూడు. మొదటిసారిగా కొంచెం భయపడుతూ అంది మిసెస్ ముఖర్జీ. లోపలికి వెళ్ళింది సీత. కొద్ది అడుగులు వేయగానే అమ్మో అని అరిచి బయటకు పరిగెత్తింది. ఆ అరుపుకి మిసెస్ ముఖర్జీ గుండె గొంతులోకి వచ్చింది. ఏమైందే, ఏమైంది అంటూ గట్టిగా ఆందోళనగా అడిగింది. ఆమె అరుపులకి ఆమె తల్లి ఇంకా బంధువులు హడావిడిగా వచ్చి ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అడిగారు. వాళ్లకు ఏ సమాధానం చెప్పకుండా సీత, సీత మాట్లాడే అంటూ బ్రతిమలాడింది. అమ్మా, అమ్మా, సారు కింద పడి ఉన్నారమ్మా, నాకు భయం వేసింది. చెట్టంత సారు అలా నేల మీద పడి ఉండటం నాకు భయం వేసిందమ్మా అంది సీత. ఏమైంది మా ఆయనకి, ఏమైందే, ఒకసారి వెళ్ళి చూడు. అమ్మో, నా వల్ల కాదమ్మా, కావాలంటే సెక్రటరీ సార్ను చూస్తాను అంటూ సీత వెళ్ళి సెక్రటరీకి ఇంకా వేరే మెంబర్లకు ముఖర్జీ పడి ఉండడం గురించి చెప్పింది. వాళ్ళు వెంటనే వెళ్ళి ముఖర్జీని చూశారు. సెక్రటరీకి అతను పడి ఉన్న తీరు చూసి ప్రాణం ఉందో లేదో అని అనుమానం వచ్చింది. వెళ్ళి ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. గాలి ఆడుతున్నట్లు కనిపించలేదు. సెక్రటరీ వెంటనే పోలీసులకు, అంబులెన్స్కి కబురు చేశాడు. ముఖర్జీ భార్యకు అక్కడి పరిస్థితి ఏదో చెడ్డగా అనిపించింది. తన భర్తకు ఏదో అయ్యింది. ఏమైందో తెలియటం లేదు. కాల్ కట్ చేసి సెక్రటరీకి చేసింది. సెక్రటరీ గారు, నేను మిసెస్ ముఖర్జీని, మా వారికి ఏమైంది అంది. పరిస్థితి చాలా సీరియస్గా ఉందమ్మా. ఏమైందో మాకెవరికి తెలియటం లేదు. అంబులెన్స్ వస్తుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాం. మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి అన్నాడు సెక్రటరీ. అంతకు మించి చెప్పడం ఎలాగో ఆయనకు తెలియట్లేదు. అంబులెన్స్లో వచ్చిన డాక్టర్ ముఖర్జీ శరీరాన్ని చూసి ప్రాణం పోయిందని చెప్పేశాడు. అయినా కానీ తమ ప్రయత్నం చేస్తామంటూ రివైవింగ్ టెక్నిక్ అన్నీ వాడాడు. కానీ ప్రయోజనం లేదు. అతని శరీరం పైన ఎటువంటి గాయం లేకపోవడంతో అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని నిర్ధారణకి వచ్చారు. హెల్త్ సరిగా పట్టించుకోని కారణాన అతనికి సడన్గా అలా జరిగిందని అందరూ బాధపడ్డాడు. వెంటనే ముఖర్జీ నెక్స్ట్ ఫ్లైట్లో బయలుదేరింది ఆమె అన్నతో పాటు. పోలీసులు కూడా వచ్చి అందరినీ ప్రశ్నించడం మొదలుపెట్టారు.
రిజిస్టర్లో గుడియా రాసిన నెంబర్ అసంపూర్ణంగా ఉందని తెలిసింది. ఆమె రూపురేఖల కోసం సెల్లార్లోని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. ఆమె ముఖం స్పష్టంగా తెలియలేదు. ఈ వివరాలతో వెతకడం కష్టం అనుకున్నారు. అసలు అది మర్డర్ లాగే లేదు అన్నాడు సిఐ. ఈ కేసు గురించి వివరాలు విన్న కంట్రోల్ రూమ్లోని పోలీసులు క్రాంతివర్మకు సమాచారం అందించారు. వివేక్ మర్డర్తో 3 పోలికలు కనిపించాయి అతనికి. వెంటనే ఆ వివరాలను మహేందర్కి అందించాడు. సార్, మరో మర్డర్ జరిగింది. తన టేబుల్ పైన ల్యాప్టాప్లో ఏదో సమాచారం చదువుతున్న మహీధర్ ఒక్క క్షణం గ్యాప్ తర్వాత తన దృష్టిని కాంతి వైపు తిప్పి, ఎస్, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నాడు. మీరు ఏ మర్డర్ గురించి చెప్తున్నారు సార్? ఆశ్చర్యంగా అడిగాడు. ఆడిటర్ హత్య గురించే. టేక్ ఓవర్ జరుగుతున్న సందర్భంలో అతని మరణం కాకతాళీయం కాబోదు. పైగా ఆ టేక్ ఓవర్ గురించి అన్ని చోట్ల సంతోషం ఉన్నా కొన్ని చోట్ల సందేహాలు వినిపిస్తున్నాయి. నేను అదే చదువుతున్నా. అది సరే గాని ఆడిటర్ మర్డర్ గురించి నీకు తెలిసిన వివరాలు వెళ్తూ మాట్లాడుకుందాం పద అన్నాడు మహేందర్. క్రాంతిని వెంట పెట్టుకుని స్పాట్కి చేరుకున్నాడు. అప్పటికి బాడీని ఇంక్వెస్ట్ పూర్తి చేసి వారి రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖర్జీని చూడటానికి వచ్చిన ఆ అమ్మాయి ఎలా ఉంది అన్న వివరాలను వాచ్మెన్ భార్య నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు క్రాంతివర్మ. కానీ ఆమెకు 2 సార్లు వాంతులు అయి బాగా జ్వరం రావడంతో ఆమె మాట్లాడే మాటలు పొంతన లేకుండా ఉన్నాయి. అపార్ట్మెంట్లోకి వెళ్ళి బాడీని చూశాడు మహేందర్. కింద పడి ఉన్న కాఫీ పగిలిన కప్పులను చూశాడు. పరిస్థితి అర్థమైంది. ఆమెకు కాఫీ ఇస్తూ షాక్కి గురయ్యాడు అని అర్థమైంది. అక్కడ నీలిమ తప్పించుకోవటం, ఇక్కడ మర్డర్ జరగడం అతని దృష్టిని ఆకర్షించింది. ఇల్లంతా కలియ చూశాడు. అన్ని తలుపులు తెరిచి ఉండటం గమనించాడు. ల్యాప్టాప్, డెస్క్టాప్లు 2 ఆన్లో ఉండటం గమనించాడు. సోఫాలో ఉన్న అతని బ్రీఫ్ కేస్ చూశాడు. క్రాంతి అన్నాడు మహేందర్ బ్రీఫ్ కేస్ వైపు కళ్ళతోనే చూపిస్తూ. క్లూస్ టీముని పిలిపించి ఆ బ్రీఫ్ కేస్ పైన వేలిముద్రల గురించి చూడమన్నాడు. అది క్లీన్గా ఉందని, ఎవరి వేలిముద్రలు లేవని చెప్పాడు క్లూస్ టీం. ఓహో అలాగా అన్నాడు మహేందర్. ఆ అమ్మాయి శుభ్రం చేసి ఉంటుంది, లేకపోతే కనీసం ముఖర్జీ వేలిముద్రలైనా ఉండాలి కదా. ఆ అమ్మాయి అతన్ని డైవర్ట్ చేసింది, దారి తప్పించి తీరని నష్టం కలిగించింది. అంటే మన దాసు చెప్పిన పద్ధతి ఇక్కడ కూడా. అలా అయితే మరి ఇక్కడ కూడా ఏవైనా చెస్ పీసెస్ పడేసి వెళ్ళి ఉండాలి కదా అంటూ వంగి సోఫా కింద చూశాడు. ఒక నల్ల ఏనుగు పడి ఉంది. అది మొదట తమ దృష్టిలో ఎందుకు పడలేదు అన్నది అక్కడ ఉన్న వాళ్లకు అర్థం కాలేదు. ఏనుగు దొర్లటానికి అనువుగా ఉండే చెస్ పీస్. ఆమె అతడి బాడీ మీద పడేసి వెళ్ళినప్పుడు అది దొర్లి ఉంటుంది అన్నాడు మహేందర్. అతని గురించి తెలుసు కాబట్టి అవునని అనలేదు క్రాంతివర్మ. కానీ ఆశ్చర్యపోయాడు. వివేక్ శకటమైతే ఆడిటర్ ఏనుగు, దీంట్లో ఏమైనా అంతరార్థం ఉంటుందా అనుకున్నాడు మనసులోనే. క్రాంతి, బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయించు అన్నాడు. క్రాంతి చెప్పిన మీదట క్లూస్ టీమ్ బ్రీఫ్ కేస్ను ఓపెన్ చేసింది. లోపల 2 పెన్లు, ఒక పర్స్ ఉంది. అంతకుమించి ఏమీ లేకపోవడంతో నథింగ్ ఇంపార్టెంట్ సార్ అన్నాడు క్రాంతి. కాదు, నథింగ్ ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ ఈజ్ లెఫ్ట్. సరే, బాడీని పోస్ట్మార్టంకి పంపించేయి, మనం చేసేదేమీ లేదు ఇక్కడ, పద వెళ్దాం అన్నాడు. ఆ రోజు సాయంత్రం పెద్ద ప్రెస్ మీట్ జరిగింది. దానిలో మోహన్ దేవ్, ప్రేమ్ కుమార్లు పాల్గొన్నారు. ప్రేమ్ కుమార్కి భారీగా లోన్లు ఇచ్చిన బ్యాంక్ చైర్మన్ కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నాడు. విలేకరులు, మీడియా, ఫైనాన్షియల్ పత్రికల కాలమిస్టులు, అనలిస్టులు ప్రత్యేక కార్యక్రమాలు, విశ్లేషణలు మొదలుపెట్టారు ఛానళ్లలో. కొద్ది రోజుల క్రితం కూలిపోతున్న సౌదన్లా ఉన్న మోహన్ దేవ్ కంపెనీలు ఇప్పుడు మళ్ళీ కలకలలాడటం అందరినీ ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించాయి. అలాంటి మార్పు అంత త్వరలో ఎలా వచ్చింది అనే దానిపై ప్రజలకు ఆసక్తి ఉందని గ్రహించి మీడియా దానిపై ఫోకస్ పెట్టింది. టేక్ ఓవర్ అనౌన్స్మెంట్ తర్వాత మోహన్ దేవ్ మాట్లాడుతూ, ఈ కంపెనీలను నా కన్నబిడ్డల్లా పెంచి పోషించాను. వీటిపై కొన్ని దశాబ్దాలుగా నమ్మకం ఉంచి మాతో ఉన్న వాళ్ళందరికీ ఎంతో మేలు జరిగింది. తాత్కాలికంగా గడ్డుకాలం ఎదురైంది వివేక్ ఆకస్మిక మరణంతో. దాని వలన మా షేర్ హోల్డర్స్కి ఆందోళన కలిగిన మాట వాస్తవం. నేను కూడా చాలా భయపడ్డాను. వివేక్ మరణం తర్వాత ఈ కంపెనీలను దక్షతతో చూసుకునే ఒక మంచి సమర్థవంతమైన వ్యక్తి కోసం వెతుకులాడాను. ఎందుకంటే నా కంపెనీలను ఇకపైన నేనే నడపడానికి ఆరోగ్య కారణాల రీత్యా నాకు పూర్తి సమయం కేటాయించడం వీలు కాని పని. అప్పుడు నా దృష్టికి ప్రేమ్ కనిపించాడు. అతను హార్వర్డ్లో చదువుకున్నాడు. అతనిలో ఎంతో సాధించాలని తపన ఉంది. ఇలాంటి తపన ఉన్నవారికి భగవంతుడికి సాయం చేస్తాడు. నాకు నమ్మకం ఉంది. నా కంపెనీలు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాయని, స్టేక్ హోల్డర్స్ అందరికీ మేలు జరుగుతుందని నా విశ్వాసం అన్నాడు. ప్రేమ్ కుమార్ మోహన్ దేవ్కి ధన్యవాదాలు తెలియజేశాడు. నా ఉత్సాహానికి ఊపిరి నింపిన బ్యాంక్ చైర్మన్ గారికి ధన్యవాదాలు. నేను అడిగిన వెంటనే నాకు టైం ఇచ్చారు. వారిని నా ప్రాజెక్ట్ ఐడియాస్తో ఇంప్రెస్ చేయగలిగాను.
అంచనాలకు మించి రాణించగలిగామని నాకు నమ్మకం ఉంది. రాబోయే క్వార్టర్లో మళ్ళీ పూర్తి స్థాయిలో అందుకోవటానికి సర్వశక్తులు వినియోగించి కష్టపడతాము. నా టీం సభ్యులందరూ కూడా కష్టపడి మీకు ఎప్పటిలా మంచి ఫలితాలు అందిస్తామని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. వారిలో మోహన్ దేవ్ ఏర్పాటు చేయించిన మనుషులు ఎక్కువగా ఉన్నారు. మహేందర్, క్రాంతి వర్మ హోటల్ ముందు జీప్ దిగారు. వారితో పాటు 2 ఇన్స్పెక్టర్లు దిగి గబగబా లోపలికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. మహేందర్ వెళ్ళేసరికి గుడియా, విక్రాంత్లు వాళ్ళ దగ్గర రూమ్ తీసుకున్న విషయం కన్ఫర్మ్ చేశాడు మేనేజర్. ఎప్పుడు చెక్ఇన్ చేశారు అడిగాడు క్రాంతి. నిన్న సాయంత్రం 4 గంటలకు సార్ అన్నాడు మేనేజర్. వెంట లగేజీ ఎంత ఉంది అడిగాడు. మరి ఎక్కువ లేదు, 4 సూట్ కేసులు పెద్దవి, 2 బ్యాగులు అన్నాడు మేనేజర్. అంత గుర్తు పెట్టుకున్నావా? ఒక్కడే బాయ్ ఉన్నాడు, అందుకని 2 సార్లు తీసుకువెళ్ళాడు. బ్యాగ్స్ వాళ్ళే తీసుకువెళ్లారు, అందుకని గుర్తు. ఏ భాషలో మాట్లాడారు? మహేందర్ సైగ చేశాడు పైకి వెళ్ళి రూమ్ చూద్దామని. హిందీలో మాట్లాడారు సార్ అన్నాడు మేనేజర్. రూమ్ చూద్దాం అన్నాడు క్రాంతి. అంతా కలిసి రూమ్కి వెళ్లారు. చాలా మైన్యూట్గా చూశాడు మహేందర్. రూమ్లో వాళ్ళు పెట్టిన పెన్సిల్స్, నోట్బుక్స్ అన్నీ చూశాడు. నోట్బుక్లో కాగితం చింపినట్లు కనిపించింది. కింది పేపర్లో ఇంప్రెషన్ పడిందా అన్నదాన్ని ఏటువాలుగా పెట్టుకుని చెక్ చేశాడు. ఒక నెంబర్ కనిపించింది. ఆ నోట్బుక్ తీసి క్రాంతికి ఇచ్చాడు. అతను దాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి తమ వెంట ఉన్న ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. వాళ్ళ గురించి ఏదైనా అబ్జర్వ్ చేస్తే చెప్పు అన్నాడు క్రాంతి. చాలా డీసెంట్ మనుషులు. బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు వాళ్ళు ఉన్న రెస్టారెంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. స్టాఫ్తో చాలా మర్యాదగా ప్రవర్తించారు. మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు వాళ్ళ నుంచి అన్నాడు మేనేజర్. వాళ్ళను కలవటానికి ఎవరైనా వచ్చారా అన్నాడు క్రాంతి. లేదు, ఎవరు రాలేదు. వాళ్ళు సిటీ గైడ్ ఒకటి కొన్నారు, ఇక్కడే మా షాప్లోనే అన్నాడు మేనేజర్. వాళ్ళ వెహికల్ నంబర్ గుర్తుందా అడిగాడు. మా పార్కింగ్లో కూడా సీసీటీవీ కనెక్షన్ ఉంది, అందులో మీకు దొరకవచ్చు. అయినా వాళ్ళు అది ఇక్కడ లోకల్గా హైర్ చేసుకున్న కార్ అంటూ హైర్ కంపెనీ పేరు, వాళ్ళ నెంబర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ మేనేజర్ గారు, మీరు మాకు బాగా సహకరించారు, థ్యాంక్ యూ అన్నాడు కరచాలనం చేస్తూ. దాసు మనసులో ఎన్నో సొల్లు తిరుగుతున్నాయి. ఎప్పటి నుంచో తనొక్కడే అనుభవిస్తున్న బాధలు, ఏమీ చేయలేని అసక్తత, కానీ ఏదో చేయాలని ఉసుగొల్పే కసి, తనను తన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన నమ్మక ద్రోహులు అంతు చూడమని చెప్తున్న మనసు, దానికోసం దారులు వెతికే మేధస్సు. జైలు జీవితంలో తనను అభిమానిస్తున్న మనుషులు ఎందరో ఉన్నా వారెవ్వరికీ తన ఆవేదనను ఆవగింజంత కూడా వ్యక్తపరచలేదు. మొదట్లో అడిగినా అతని కథను ఎవరికి చెప్పడానికి సుమకథ చూపకపోవడంతో అతన్ని ఆ విషయాల గురించి ప్రశ్నించడమే మారుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పోలీసులు కానీ సహ ఖైదీలు కానీ అతని హృదయ వేదనను తెలుసుకోలేకపోయారు. కానీ అతని వ్యక్తిత్వం పట్ల ఆకర్షింపబడేవారు. వీలైనంతలో ఎవరికైనా సహాయపడేవాడు. తన వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కలగనిచ్చేవాడు కాదు. ఎవరైనా సమస్యలలో ఉంటే చేతనైనంత సాయం చేసేవాడు, లేదా కనీసం 2 మంచి మాటలు చెప్పి వాళ్ళకి ఉపశమనం కలిగించేవాడు. అందుకే అందరికీ అభిమానం. అందరిలోకి బాగా చదువుకున్నవాడని అతని దగ్గరకు సలహాల కోసం వెళ్లేవాళ్ళు సహ ఖైదీలు మాత్రమే కాదు, కాపలా ఉండే పోలీసులు కూడా, అలాగే పై అధికారులు కూడా. కానీ ఏనాడు తనకు ఉన్న చనువుని దుర్వినియోగం చేసేవాడు కాదు. ఒకరి సమస్యను మరొకరి ముందు చర్చించేవాడు కాదు, అది ఎంత పెద్దదైనా లేక చిన్నదైనా. నీలవేణి అని చెప్పుకుంటూ వచ్చిన అమ్మాయి గురించి మహేందర్కి చెప్పిన తర్వాత దాసు ఎప్పటి నుంచో తనలో తొక్కిపట్టి ఉంచిన ఆవేదన పెల్లుబికింది. తన ఆప్తమిత్రుడికి కూడా తెలియకుండా తన మనసులో నిక్షిప్తం చేసుకున్న ఎన్నో రహస్యాలను అతనికి చెప్పాలని కోరిక కలిగింది. రంగా అన్నాడు దాసు. ఏరా దాసు, ఏమైంది అన్నాడు రంగారావు కళ్ళలో నీళ్లు చిప్పిల్లుతుండగా. చిన్ననాటి స్నేహితుడు ఇన్నేళ్లుగా తనను దూరం పెట్టి ఇప్పుడు మళ్ళీ ఆప్యాయంగా పిలుస్తుంటే హృదయం ద్రవించింది అతనికి. నీకు ఎన్నో విషయాలను చెప్పాలని ఉందిరా, నా స్నేహితుడిగా వింటానంటే. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్గా నాలో నీకు లోపాలు కనిపించవచ్చు. నేను చేసిన పనులు చట్టరీత్యా నేరాలు కావచ్చు. అందుకే వాటిని స్నేహితుడిగా వింటానంటే నీకు చెప్పకుండా దాచిన అన్ని విషయాలను మనసు విప్పి చెప్పాలని ఉందిరా, ఏమంటావ్ అన్నాడు దాసు. దాసు, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? దేనికైనా భయం కానీ బాధ కానీ ఉన్నాయేంట్రా? ఆ విషయం ముందు చెప్పు, తర్వాత నీకు ఏం చెప్పాలనిపించినా చెప్పరా. నేను నీ బాల్య స్నేహితునిగా వింటాను. నువ్వు ఎంతవరకు చెప్పాలనిపిస్తే అంతవరకే చెప్పు. నీ మనసు తేలిక పడేలా చెప్పరా. ఎప్పటికీ నేను నీరంగానేరా. కానీ నీకు అంతా బాగానే ఉంది అనిపిస్తుంది కదా?
ఏం లేదురా, నువ్వు సడన్గా ఇలా పిలిచేసరికి నాకే తట్టుకోలేనంత ఆనందంగా ఉంది. మరి నీకెలా ఉందో అన్న చిన్న భయం అంతే. రంగారావు కళ్ళు తుడుచుకుంటూ అన్నారు. నాకేంరా, కోట కట్టినట్లు నువ్వున్నావు. నన్ను రాజును చేసి మంత్రిలా నా చుట్టూ రక్షణ కవచం తయారు చేశావు. ఏది ఏమైనా నువ్వు నా కథ వింటావా? జడ్జిగా, పోలీస్గా కాదు, నా నేస్తంగా అంటూ చెప్పటం మొదలుపెట్టాడు. అవి దాసుకి ఒక పెద్ద గవర్నమెంట్ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చిన రోజులు. జాబ్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది అతనికి. బాగా తెలివైనవాడు కావటంతో పోటీ పరీక్షలలో చాలా తేలికగా విజయం సాధించాడు. పుస్తకాలతో విజయం పొందడం ఎలానో తెలుసు, కానీ లోకంతో ఎలా విజయం పొందాలో తెలియలేదు. ఏదైనా సూటిగా చెప్పడం, భయం లేకుండా నిజాయితీగా పనిచేయటం అతనికి అలవాటు. ఆఫీస్ పాలిటిక్స్ వంట పట్టలేదు. పైకి కనపడేవన్నీ నమ్మేసేవాడు. ఉద్యోగం చేరిన కొత్తలో అందరూ సఖ్యంగానే ఉండేవారు అతనితో. కానీ అతని నైజం తమ సహజ గుణాలకు పెద్ద అవరోధంగా అనిపించింది. తమ పనులకు అడ్డంగా ఉన్నాడు అని భావించి తిట్టుకునేవాళ్ళు, విమర్శించేవాళ్ళు. వీలుంటే పై అధికారులకు చాడీలు చెప్పేవారు. పైవారిని మంచి చేసుకోవాలని తోటి వాళ్ళు ఎలా గోతులు తీస్తున్నారో కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని తెలియదు. లోకంలో ఉన్న లొసుగులు అతనికి బోధపడేలోగా 4 చోట్లకు ట్రాన్స్ఫర్ కూడా అయిపోయాడు. ఈలోగా పెళ్ళయింది. చక్కటి భార్యతో ఆనందంగా ఉంటూ ఆఫీస్లోని టెన్షన్స్ని ఆఫీస్లోనే మర్చిపోయేవాడు. అప్పుడే అతనికి మోహన్ దేవ్తో పరిచయం అయింది. చాలా పొలైట్గా మాట్లాడుతూ డీసెంట్గా కనిపించేవాడు మోహన్ దేవ్. అతనితో పరిచయం చిన్నగా మొదలైంది. అది అప్పుడప్పుడు పలకరించుకోవడం దగ్గర నుంచి స్నేహంగా మారింది. అది మోహన్ దేవ్ చాకచక్యం వల్లే దాసుకని తెలియదు. దాసు పోటీ పరీక్షలకు తయారయ్యేటప్పుడు అతనితో పాటు ప్రిపేర్ అయిన స్నేహితులు అతనితో పాటు జాబ్ తెచ్చుకోలేకపోయారు. వాళ్ళు తమ ప్రిపరేషన్ని అలాగే కొనసాగించేవారు. వారిలో చాలామంది తమ స్నేహాన్ని దాసుతో కొనసాగించేవారు. వాళ్ళకి సబ్జెక్ట్లో వచ్చే సందేహాలను తీర్చేవాడు. వాళ్ళ ప్రిపరేషన్లో తన సమయాన్ని వినియోగించి వాళ్ళ కోసం శ్రమ పడేవాడు. తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2లలో ముఖ్యమైన పోస్టులు వచ్చి వెళ్ళేవారు. అలా పోస్టులు తెచ్చుకున్న తర్వాత కూడా వాళ్ళు దాసుతో తమ స్నేహబంధాన్ని కొనసాగించేవారు. ఆ విధంగా ప్రభుత్వ ఉద్యోగులలో దాసుకి మంచి పరపతి ఉండేది. మోహన్ దేవ్కి ఆ విషయం తెలుసు. అందుకే అతను దాసు తనకు ఎప్పటికైనా పనికి వచ్చే మనిషిగా అనుకుని తన స్నేహం అనే ఊచులో అతన్ని బిగించడానికి ప్రయత్నించి విజయం సాధించాడు. జీవితంలో ఎంతో పైకి వెళ్లాలని అనుకునే వాళ్ళు రాకెట్ సిద్ధాంతాన్ని వినియోగించుకుంటారు అనుకునేవాడు అతను. రాకెట్ ఒక స్థాయికి చేరటానికి వినియోగించే సామాగ్రిని తరువాతి స్టేజ్కి వెళ్ళటానికి ఆటంకంగా భావించి ఆ బరువుని వదిలించుకుంటుంది. అలా ఒక్కొక్క స్టేజిలో అంతకుముందు స్టేజిలో తనకు ఉపకరించి ఇంధనం అవ్వగొట్టుకున్న వారిని అనవసరపు బరువుగా తలచి వదిలించుకొని ఇంకా ఎత్తుకి వెళ్లడం అతనికి అలవాటు. అందువల్లే అలా ఉపయోగపడే స్నేహితులు మాత్రమే సంపాదించుకుంటాడు. అతనితో స్నేహం మాత్రమే అనుభవం ఉన్న దాసుకి అంత లోతుగా అతని నైజం తెలియదు. ఈలోగా దాసు భార్య గర్భవతి అయ్యి పుట్టింటికి కాన్పుకని వెళ్ళింది. ఆ సమయంలో దాసు తనే వండుకుని తినేవాడు. ఒక్కోసారి హోటల్కి వెళ్ళి తినేవాడు. అటువంటి రోజులలో ఒకరోజు మోహన్ దేవ్ బ్యాంకుకి వచ్చాడు. పని చేసుకుంటూ బిజీగా ఉన్న దాసుని పలకరించాడు. ఆ బ్యాంక్లో ఒక లాకర్ ఉంది అతనికి. అతని డిపాజిట్లు, బిజినెస్ అకౌంట్స్ ఆ బ్యాంక్లోనే ఉంటాయి. నెలకోసారైనా స్వయంగా బ్యాంక్ వచ్చి చీఫ్ మేనేజర్తో కలిసి వెళ్తూ ఉంటాడు. అప్పుడు తప్పనిసరిగా దాసుని కూడా కలుస్తాడు. దాసు, ఈరోజు ఈవినింగ్ నువ్వు ఫ్రీయేనా? ఏదైనా ప్లాన్ ఉందా? అవును, నీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను. అతనితో 2 నిమిషాలు మాట్లాడితే నువ్వు అతనికి పెద్ద ఫ్యాన్ అయిపోతావు అన్నాడు మోహన్ దేవ్. ఓ అలాగా, ఏమిటి అంత స్పెషల్ అతనిలో? చెప్తే థ్రిల్లే ఉంది. సాయంత్రం 7కి హోటల్ మినర్వాకి వచ్చి ఓకేనా అన్నాడు దేవ్. ఓకే. కొన్ని నిర్ణయాలు మనిషి జీవన గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. ప్రతి క్షణం మన ముందు ఉన్న అనేక దారుల్లో జీవితం ఏ దారిలో ప్రయాణించాలి అనేది మన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సాయంత్రం దాసు తిన్నగా ఇంటికి వెళ్ళి ఏదో వండుకుని తిని పడుకోవచ్చు. లేదా మార్కెట్కి వెళ్ళి ఏమైనా కొనుక్కొని హోటల్కి వెళ్ళి భోజనం చేసి ఇంటికి పోయి పడుకుని ఉండొచ్చు. లేదా మరో విధంగా చేసి ఉండొచ్చు. కానీ మోహన్ దేవ్ చెప్పిన ఆసక్తికరమైన వ్యక్తిని కలవాలి అనే గ్యాలానికి చిక్కి ఎటో వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం 7 అవుతూ ఉండేసరికి దాసు తన 2 వీలర్ పైన హోటల్ మినర్వాకి చేరుకున్నాడు. పార్కింగ్లో బండి పెట్టి హోటల్ లాబీలోకి వెళ్ళాడు. రిసెప్షన్లో కూర్చొని ఉన్నాడు మోహన్ దేవ్. అతని పక్కనే మరో వ్యక్తి ఉన్నాడు. సుమారు అతని వయసే ఉంటుంది. వాళ్ళిద్దరూ దాసు కంటే 7-8 ఏళ్ల వయసులో పెద్ద. మోహన్ దేవ్ పక్కన ఉన్న వ్యక్తిని చూపించి, ఇతని గురించేనా చెప్పింది అనుకున్నాడు దాసు. అతను లోపలికి రావడం చూసి చెయ్యి ఎత్తి పలకరించాడు దేవ్. దాసు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. దాసు,
ఇతను నా క్లోజ్ ఫ్రెండ్, నాలాగే ఇండస్ట్రియలిస్ట్. మేమిద్దరం కలిసి చాలా వెంచర్స్ చేశాం. పేరు సత్యప్రకాష్. సత్య, ఇతను దాస్, నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఎన్నోసార్లు సరైన సలహాలు ఇచ్చి నన్ను నష్టాల నుంచి కాపాడాడు అంటూ పరిచయం చేస్తాడు. సో నైస్ దాసు గారు, నన్ను కూడా మోహన్ లాగా నీ ఫ్రెండ్ అనుకో. దాసు బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు అంటే నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట అన్నాడు నవ్వుతూ సత్యప్రకాష్. ఓ ష్యూర్, మనం ఫ్రెండ్స్ అన్నాడు దాసు వారితో పాటు నవ్వుతూ. సత్యంతో కరచాలనం చేశాడు. నువ్వు చెప్పింది సత్య గురించేనా అడిగాడు దాస్ మోహన్ దేవ్తో. నో, నేను చెప్పింది ఒక చాలా చాలా స్పెషల్ వ్యక్తి. అతను సాధారణంగా అందరితో కలవటానికి ఇష్టపడడు, కానీ ఎవరికైతే అతన్ని కలిసేంత అదృష్టం పడుతుందో వాళ్ళని కలవటానికి ఎక్కడి నుంచైనా వస్తాడు. ఈరోజు ఆ అదృష్టం నీది. అతను ఇక కొద్దిసేపట్లో రావాలి అన్నాడు వాచ్ చూసుకుంటూ. చాలా విచిత్రంగా చెప్తున్నావే అన్నాడు దాస్ నవ్వుతూ. నిజమే మరి, కానీ నేను చెప్పింది చాలా తక్కువ అని కొద్దిసేపట్లో నువ్వే అంటావు. అంతలో హోటల్ ముఖద్వారం దగ్గర ఒక సన్నని వ్యక్తి కనిపించాడు. అతను తెల్లని బట్టలు వేసుకున్నాడు. ఆ బట్టలు అతనికి అరువు తెచ్చినట్లు ఉన్నాయి. లూజ్గా అతని శరీరం పైన వేలాడుతూ ఉన్నాయి. అతని మొహం చాలా వరకు మీసం గడ్డంతో కప్పబడి ఉంది. అదిగో మాటల్లోనే వచ్చాడు రాక అన్నాడు సత్యప్రకాష్. ఉన్న చోట నుంచి చటుక్కున లేచారు. వడివడిగా నడిచి వెళ్ళి రాక మోకాల్ని తాకి గుండెలకు ఆనించుకున్నాడు తన చేతిని. మోహన్ కూడా లేచి నుంచుని పద వెళ్దాం అన్నాడు దాస్తో. రాకాను వెంట పెట్టుకుని ముందుకు తీసుకువెళ్లాడు సత్యప్రకాష్. వాళ్ళ వెనుకగా వెళ్ళిన మోహన్ కూడా రాకాకు నమస్కారం చేశాడు మోకాళ్ళ కింద తాకి. రాకా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు దాసు. రాక పట్టించుకోలేదు. అతని కళ్ళు చంచలంగా ఉన్నాయి. చుట్టుపక్కల అంతా మళ్ళీ చూస్తూ దేనికోసమో వెతుకుతున్నాడా అన్నట్లు ఉన్నాడు. వాళ్ళంతా లిఫ్ట్ ఎక్కి 2వ ఫ్లోర్కి వెళ్లారు. అక్కడ ఒక రూమ్ తీసుకున్నాడు మోహన్ దేవ్. ఆ రూమ్లో వాళ్ళకి డిన్నర్ ఏర్పాట్లు చేశారు. ఆ రూమ్లో బెడ్ లేదు, సోఫాలు ఉన్నాయి. టీ టేబుల్స్ పైన వాళ్ళకి తాగటానికి తినటానికి ఏర్పాట్లు చేసి ఉన్నాయి. అందరూ కూర్చున్నాక మోహన్ స్వయంగా సర్వ్ చేయడం మొదలుపెట్టాడు. దాసు, బీరు చాలు అన్నాడు. తక్కిన వాళ్ళు విస్కీ తీసుకుంటున్నారు. ఒక రన్ అయ్యే వరకు రాక మాట్లాడలేదు. గదిలోకి వచ్చాక దాసు వైపు చూసి, నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నాడు రాక. హో అలాగా, థ్యాంక్స్ అన్నాడు దాసు. దేవ్ కనీసం తమకు పరిచయమైనా చెయ్యలేదు. ఈయన ఎవరు, ఏమి చేస్తాడో కూడా తెలియదు నాకు అనుకున్నాడు. రాక, నువ్వు ఎప్పుడూ మాట్లాడడానికి నీ నోరు తెరుస్తావా అని చూస్తున్నాము. బాబాకి మా ప్రణామాలు అన్నాడు సత్యప్రకాష్. మోహన్ దేవ్ భక్తి ప్రపత్తులతో రాక దగ్గర స్నాక్స్ పెడుతున్నాడు. అయిపోయిన ప్లేట్స్ తీసేస్తున్నాడు. కొత్త ఐటమ్స్ తెప్పిస్తున్నాడు. దాసుకి అతని వైఖరి చూస్తే చాలా ఏకాగ్రతతో సేవ చేస్తున్న ఒక భక్తుడిలా కనిపించాడు. బాబా మీకు ఆశీర్వాదాలు పంపించాడు. ఈ బట్టలు చిరాకుగా ఉన్నాయి అంటూ తను వేసుకున్న లూజ్ షర్ట్ తీసేశాడు. అతని ఛాతీ పైన పచ్చబొట్లు, మెడ నిండా రకరకాల రంగురంగులతో పూసలు, రుద్రాక్షలు ఉన్న హారాలు ధరించి ఉన్నాడు. అమ్మయ్య, ఆ షర్ట్ వేసుకుంటే ఊపిరాడనట్లుగా ఉంది అన్నాడు రాక. నీకు నచ్చినట్లుగా ఉండు, అందుకే ఎప్పటిలాగా ఈ రూమ్ తీసుకున్నాను. బయటి వాళ్ళు ఎవరూ రారు అన్నాడు సత్య. నాకు పెట్టింది చాలు, మీరు కూడా వేసుకోండి అన్నాడు రాక. రాక, దాసు నా బెస్ట్ ఫ్రెండ్, అతని గురించి చెప్పు అన్నాడు దేవ్. చెప్పానుగా, చాలా అదృష్టవంతుడు. అతని భార్య గర్భవతి అన్నారు కదా. రాక బిహేవియర్తో అతని పైన అనుమానం వచ్చింది దాసుకి. తన భార్య ప్రెగ్నెంట్ అని చెప్తుంటే అది మాటల్లో ఎవరైనా చెప్పి ఉండొచ్చు కదా అనిపించింది. అతనికి పుట్టే పిల్లలు భాగ్యశాలులు, అద్భుతమైన వాళ్ళు. పెద్ద అమ్మాయికి ఎవరూ ఊహించని శక్తులు ఉంటాయి అన్నాడు రాక. ఆసక్తి కలిగింది దాసులో. మనిషికి గతం కంటే భవిష్యత్తు పైన ఆసక్తి ఎక్కువ. నిజానికి వర్తమానమే అన్నింటికంటే ముఖ్యమైనది. కానీ మనిషి గతంలోనూ భవిష్యత్తులోనూ ఎక్కువ గడుపుతాడు, వర్తమానాన్ని విస్మరిస్తాడు. ఓహ్, అద్భుత శక్తులు అంటే ఏమిటి రాక? అతనికి ఎంతమంది పిల్లలు పుడతారు అన్నాడు దేవ్. 2 అమ్మాయిలు, కవలలు. ఒకటి తండ్రి గండాన పుడుతుంది, మరొకటి తల్లి గండాన పుడుతుంది అన్నాడు రాక తన తాగుడు నిరాటంకంగా కానిస్తూ. దాసు గ్లాసు కదల్లేదు. కవల పిల్లల గండాలతో పుడతారా? ఆశ్చర్యపోయాడు. కొన్ని శాంతి పూజలు చేయించాలి, బాబాకి చెప్తాను. వచ్చే నెల బాబా హిమాచల్ ప్రదేశ్కి వస్తారు. మీరు వస్తే అక్కడ పరిహారం చేయిద్దాం అన్నాడు రాక. కానీ నా భార్యకు ఈ నెలలోనే డెలివరీ ఉంది అన్నాడు దాసు. తెలుసు, బాబాకి చెప్తాను, ఏమైనా మార్గం ఉంటే చేస్తాడు అన్నాడు రాక. రాక, దాసు నా బెస్ట్ ఫ్రెండ్, ఇతనికి నువ్వు ఎలాగైనా సాయం చెయ్యాలి. నీ మేలు మర్చిపోను. అతని తరపున నీకు కానుకలు నేను సమర్పించుకుంటాను అన్నాడు దేవ్. దాసు హృదయం మోహన్ దేవ్పై ఆప్యాయతతో నిండిపోయింది. తనను ఒక తమ్ముడి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు మోహన్ దేవ్. ఏమిస్తే అతని రుణం తీరుతుంది అనుకున్నాడు. రాక, బాబా నాకు ఏదైనా కబురు చేస్తారా అన్నాడు సత్యప్రకాష్.
చేశారు. బాబా మీరిద్దరూ అంటే ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నాడు. మీకు అశోకుడి కాలం నాటి ఒక నిక్షేపాన్ని ప్రసాదిస్తానన్నారు. అది కొన్ని ఏళ్లు భూమిలో నిక్షేపింపబడింది. దాన్ని మీకు ఆకర్షణ చేయిస్తున్నారు. దానికి ఒక నాగశక్తి కావాలి. దాన్ని వశీకరణం చేసి ఆ నిధి మీకు అప్పగిస్తానన్నాడు బాబా అన్నాడు రాక. దాసు మనసు అల్లకొల్లోలం అయ్యింది. నిధి నిక్షేపాలు అనేవి అభూత కల్పనలు అని అతని ఉద్దేశం. ఈ రాకాని నమ్మొచ్చో లేదో ఊరికే తన సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నాడా? భార్య గర్భవతి అయిన ప్రతి మగవాడికి తనకి పుట్టబోయే పిల్లల క్షేమం, ప్రసవ కాలంలో తన భార్య క్షేమం కంటే కావాల్సింది ఏముంటుంది? అది కాక మొట్టమొదటి కాన్పులో ఆందోళన మరీ ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఆసరగా తీసుకుని రాక తన మనసుతో ఆడుకుంటున్నాడా అనుకున్నాడు దాసు. ఏది ఏమైనా వాళ్ళకి నిధి వస్తే ఎంత, రాకపోతే ఎంత, దానితో తనకు ఒరిగేది లేదు, తరిగేది లేదు అనుకున్నాడు. రాక బాబాకి చెప్పు, ఆ నిధిలో మా దాసుకి కూడా సమానమైన వాటా ఇవ్వమని. ఇప్పుడు అతను కూడా మా క్లోజ్ ఫ్రెండ్. మేము ఎప్పటికీ బాబాకి నీకు కృతజ్ఞులుగా ఉంటాము. మా ధన మన ప్రాణాలు బాబావే అన్నాడు మోహన్ దేవ్ చేతులు జోడించి. బాబాకి నువ్వంటే అందుకే ప్రత్యేకమైన ఇష్టం దేవ్. నీ స్నేహితులను ఎప్పుడూ మర్చిపోవు. అలాగే నువ్వు కోరినట్లే కానీ నేను బాబాకి అన్ని విషయాలు వివరంగా చెప్తాను. మరి నేను బయలుదేరనా అన్నాడు రాక. ఒక్క నిమిషం రాక అంటూ సత్యప్రకాష్ లేచి గదిలో వార్డ్రోబ్లో ఉంచిన ఒక లెదర్ బ్యాగ్ తెచ్చి రాకాకు ఇచ్చాడు. అది తీసుకుని తెరిచి లోపలికి చూసి మళ్ళీ మూసేశాడు. బాబాకి మా ప్రణామాలు అన్నాడు సత్య. మోహన్ దేవ్ కూడా చేతులు జోడించి నమస్కరించాడు. దాసు చేతులు జోడించాడు. రాక కొంచెం సేపు దాసు వైపు పరిశీలనగా చూసి, నీ విషయం బాబాకి చెప్తాను, నువ్వు ఏమీ కంగారు పడకు అన్నాడు. అలాగే అన్నాడు దాసు. రాక అని పేరు పెట్టి పిలవాలా, లేక బాబా అనాలా, లేక స్వామీజీ అనాలో తెలియక కన్ఫ్యూషన్లో ఉన్నాడతను. పద అన్నాడు రాక లేచి తన వైట్ షర్ట్ వేసుకుంటూ. లెదర్ బ్యాగ్ పుచ్చుకొని మోహన్ దేవ్ బయటకు నడిచాడు. రాక అతన్ని అనుసరించాడు. రిలాక్స్ దాసు అన్నాడు సత్యప్రకాష్. తీసుకో అంటూ టీ టేబుల్పై ఉన్న స్నాక్స్ వైపు చూపించాడు. రాక ఉన్నది చాలా తక్కువ సమయం. అతను తిన్నది తాగింది కూడా తక్కువే. ఆ లెదర్ బ్యాగ్లో డబ్బు ఉండి ఉంటుంది అనుకున్నాడు దాసు. ఇంతకీ బాబా అంటే ఎవరో అనే అనుమానం అతన్ని విడవడం లేదు. బాబాతో మాకు పరిచయం రాక ద్వారానే కలిగింది. మొదట నేను ఒక్కడినే వెళ్ళాను. తర్వాత మోహన్ని కూడా తీసుకెళ్లాను. నా స్నేహితులలో అతని పేరు బాబా చెప్తే రాక నాకు చెప్పి మోహన్ దేవిని తీసుకురమ్మన్నాడు. ఇక్కడ కూర్చుని మనం ఏం మాట్లాడుకున్నామో అక్కడెక్కడో హిమాలయాల్లో కూర్చుని ఉన్న బాబాకి స్పష్టంగా తెలిసిపోతుంది అన్నాడు కనులు మూసుకుని. బాబా ఎక్కడ ఉంటాడు అడిగాడు ఆసక్తిగా. ఒక చోట అని చెప్పలేము. ఒక్కోసారి 2 చోట్ల ఏకకాలంలో కూడా ఉండగలరు. ధార్మిక కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఆయన ఆధ్వర్యంలోనే. బాబా ఉండటానికి పక్కా బిల్డింగ్ కూడా ఉండదు. కొండ గుహల్లోనో మైదానాల్లో ఉన్నప్పుడు టెన్స్లోనో ఉంటాడు. చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త అన్నాడు. నిధి నిక్షేపాలనేవి క్షుద్రశక్తుల వల్ల తెలుస్తాయి అంటారు అన్నాడు దాసు కొంచెం అనుమానంగా. క్షుద్ర మంత్రవేత్తలు మనుషులను మభ్యపెట్టడానికి నిధి నిక్షేపాల గురించి ప్రస్తావిస్తారు. కానీ అందరికీ అవి అందవు. బాబాకి అవి చిన్నపిల్లల క్రీడ. ఎవరికి ప్రాప్తం ఉందో వాళ్లకు అది అందించడానికి తను సాయం చేస్తాడు. ఒక్కోసారి ఆ నిక్షేపాలతో కొద్దిపాటి సొత్తు ఉంటుంది, ఒక్కోసారి భారీగా ఉంటుంది. నాకిప్పటికీ 2 సార్లు నిక్షేపాలు దొరికాయి బాబా ఆశీర్వాదం వల్ల. మోహన్కి ఇంకా దొరకలేదు అన్నాడు. అవి భారీవా కొద్దిపాటివా అని అడగాలి అనిపించిన సభ్యత కాదని ఊరుకున్నాడు దాసు. బాబా గురించి కానీ రాకా గురించి కానీ నమ్మాలా వద్దా అనేది లక్కీగా తనకు ఒక చక్కటి మార్గం ఉందని అతనికి తెలిసింది. తన భార్య డెలివరీ డేట్కి వాళ్లను నమ్మాలో లేదో తెలిసిపోతుంది. 2 అమ్మాయిలు కవలలు పుడితే నమ్మడం, లేకపోతే ఇదొక గారడి అని లైట్ తీసుకోవడం. ఈ సంఘటన జరిగిన 10 రోజులకు దాసు భార్య ప్రసవించిందని